నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. బీపీ, షుగర్ ఇలాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకి ప్రకృతి వైద్య పరంగా ఎలాంటి టిప్స్ ఉన్నాయి? ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి? ఈ విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అలానే ఈ విషయాల గురించి తెలియచేయడానికి ప్రెజెంట్ మనతో ఉన్నారు న్యాచురోపతి ఎక్స్‌పర్ట్ డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, ఇప్పుడు ఒక్కసారి మనకి బీపీ గాని, షుగర్ గాని వచ్చిందంటే దానికి సంబంధించి దీర్ఘకాలికంగా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. టాబ్లెట్స్ అనుకోవచ్చు. ఆ డైట్ మొత్తం ఫాలో అవ్వాలి కాబట్టి మనకి ప్రకృతి వైద్య పరంగా ఏదైనా ఒక అవకాశం ఉందంటారా తగ్గించుకునే విధంగా? 100% అవకాశం ఉంది. బట్ అక్కడ ఏంటంటే బికాజ్ చాలా రోజు నుంచి ఇది ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి కాబట్టి హ్మ్. అక్కడ దట్ ఈస్ బికమ్ ద హ్యాబిట్ ఆఫ్ ద డాక్టర్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద పేషెంట్స్. ఆ! అండ్ పేషెంట్స్ కూడా ఇంకొక పేషెంట్స్ కూడా చెప్తున్నారు. ఏంటంటే, అరే నీకు బీపీ వచ్చేసింది కదా, యూ స్టార్ట్ మెడిసిన్స్. పేషెంట్స్ తీసుకెళ్తున్నారు డాక్టర్ దగ్గరికి. హ్మ్. బట్ ఇది ఒక అపోహ ఇది. ఇట్స్ నాట్ లైక్ దట్. బికాజ్ వెదర్ ఇట్ ఈస్ బీపీ ఆర్ ఇట్ మే బీ డయాబెటీస్, ఈ రెండు యాక్చువల్లీ ఒకే రకంగా మనం చూస్తే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెటాబాలిక్ డిసార్డర్స్. ఓకే. ఓకే. సో మెటాబాలిక్ డిసార్డర్స్కి మనం ఎప్పుడైనా సరే మార్చేసామనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటికలీ మీ మెడిసిన్స్ కూడా రివర్స్ అయిపోతాయి. ఓకే. మెడిసిన్ వాడాల్సిన అవసరమే లేదు. హ్మ్. బట్ ఎక్దమ్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఒకరు ఆల్రెడీ మెడిసిన్స్ వాడేసి చాలా రోజుల నుంచి మెడిసిన్స్ వాడి తర్వాత ఏంటంటే ఈజ్ బికమ్ ఇన్సులిన్ డిపెండెంట్ ఆ టైప్ కేస్ ఏమైనా అయితే అప్పుడు ఏమవుతుందంటే దే ఆర్ ద రిడ్యూసింగ్ డోజెస్ తప్పటి మనం డయట్ ప్యాటర్న్ పాటించాలి, హ్మ్. లైఫ్ స్టైల్ మార్చాలి అండ్ ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇది అన్ని చేస్తే ఆటోమేటికలీ ఇట్ విల్ బికమ్ రివర్స్. హ్మ్. బట్ అక్కడ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. లైక్ మనం ప్రతి దానికి లైట్ తీసుకొని లైక్ ఓకే వీఆర్ బిజీ, వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ టైమ్, ఈ అన్ని ఎక్స్క్యూజ్ అసలు వద్దు అక్కడ. హ్మ్. ఎక్స్క్యూజ్ ఇన్ కేస్ మీరు ఆలోచిస్తున్నారంటే నా ఉద్దేశం ప్రకారంగా డోంట్ ఫాలో న్యాచురోపతి. యూ ఓకే. జస్ట్ గో ఫర్ ద మోడర్న్ మెడిసిన్ అండ్ వాట్ ఎవర్ యూ ఆర్ ఫాలోయింగ్ యూ డూ ఇట్. బట్ ఎలా కాకపోతే సపోజ్ మీరు రియల్లీ మెడిసిన్స్ వాడకూడదు అని అనుకుంటే అండ్ మెడిసిన్ అసలు మాకు అవసరమే లేదు, ఐ కెన్ లైవ్ విదౌట్ ఎనీ మెడికేషన్స్. హ్మ్. Because if you think of ancient age, actually people are living without medicine, అవును. and they were live for 120 years, 130 years. హ్మ్. Even nowadays also, if you go to different countries, if you think of blue zone people, హ్మ్. blue zone people's lifestyle, it's more than 130 years of age. ఓకే. Lifespan is so lengthy lifespan, and they never go to the hospital. హ్మ్. They just live with the natural diets. Okay. And they do their own work. So that itself is more than enough for the blue zone people. And blue zone people లో ఎవరెవరు బ్రతుకుతున్నారు ఆ టైపు పీపుల్కి అక్కడ ఒకటే మార్గం. అక్కడ ఏంటంటే దే హ్యావ్ టు టేక్ దేర్ ప్రాపర్ ఫుడ్ అండ్ ప్రాపర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ స్లీప్. ఈ త్రీ థింగ్స్కి వాళ్ళ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫుడ్ అంటే ఏ విధంగా సార్? Yeah. అసలు ఎలా తీసుకోవాలి వీళ్ళు? Yeah, okay. Actually, there are different food pattern for the different patients. It varies actually. బట్ అక్కడ ఎలా ఉంది అంటే ఒక ఇన్ జనరల్ ఒక డయట్ నేను చెప్తాను, ఒక ఫుడ్ ప్యాటర్న్ చెప్తాను. అది ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఫాలో కావచ్చు. అండ్ ఇట్ గివ్స్ ద వండర్ఫుల్ రిజల్ట్ స్పెషల్లీ ఫర్ ద డయాబెటీస్ పేషెంట్ అండ్ ఈవెన్ హైపర్టెన్సివ్ పేషెంట్ ఆల్సో. హ్మ్. ఓకే. సో అక్కడ నార్మల్గా మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ 1 hour ఎక్సర్సైజ్ ఆన్ డైలీ బేసిస్. ఓకే. ఓకే. ప్రతిరోజు కనీసం 1 hour ఎక్సర్సైజ్ చేయాలి. హ్మ్. ఓకే. అండ్ దాంతోపాటు మనం పొద్దున నుంచి సాయంత్రం వరకు ఒక డయట్ ప్యాటర్న్ నేను చెప్తాను, అది వాళ్ళు ఫాలో అయితే 100% వాళ్ళకు ఇట్ విల్ బికమ్ నార్మల్ ఇన్ జస్ట్ విదిన్ 3 days ఆఫ్ టైం. ఓకే. సో మనం చేయాల్సింది ఏంటంటే లైక్ పొద్దున లేచేటప్పటి నుంచి బ్రష్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు టేక్ 10 ml ఆఫ్ కోకోనట్ ఆయిల్. హ్మ్. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ఏ నార్మల్ పర్సన్, ఇఫ్ సంబడి ఇస్ వెరీ ఫ్యాటీ ఆర్ ఇట్స్ వెరీ హెవీ పర్సనాలిటీ ఆ టైప్ అనుకుంటే దెన్ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్ట్రా ఈస్ రిక్వైర్డ్. మేబీ అరౌండ్ 15 ml ఈస్ మోర్ దెన్ ఎనఫ్. చా. 15 ml ప్యూర్ కోకోనట్ ఆయిల్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ పారాషూట్ అండ్ ఆల్, అది అన్నీ పనికిరాదు. ఇది సెపరేట్‌గా ఉంటుంది. యా, ఇట్ షుడ్ బి గానుగా నూనె అయి ఉండాలి, లేకపోతే కోల్డ్ ప్రెస్ ఆయిల్
అయి ఉండాలి. సో ఇది మనం 10 ml నార్మల్గా ఎవరైనా సరే ఒక అడల్ట్ పర్సన్ తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత దే హ్యావ్ టు గివ్ అరౌండ్ 15-20 minutes గ్యాప్, అండ్ ఆఫ్టర్ దాట్ దే కెన్ గో ఫర్ ద ఫస్ట్ టైం డయట్. ఫస్ట్ టైం డయట్లు మీరు తీసుకోవాల్సింది ఏంటంటే లైక్ ఎనీ సైడ్ ఆఫ్ ఉప్మా, ఓకే, లేకపోతే జొన్న రోటీ, లేకపోతే ఈవెన్ మిక్స్ గ్రెయిన్ మొత్తం కొంచెం మల్టీగ్రెయిన్ అట్టాతో చేసిన రోటీ కూడా మీరు తీసుకోవచ్చు. సో దట్ ఈజ్ వన్. అండ్ బిఫోర్ టేకింగ్ దిస్ బ్రేక్ఫాస్ట్కి ముందే కనీసం 2-3 కీరా అయినా లేకపోతే 2 ఆపిల్ అయినా తినాలి. ఓకే, సో దిస్ ద నార్మల్ థింగ్. ఆన్ డైలీ బేసిస్ యూ హ్యావ్ టు టేక్ దిస్. అండ్ ఆ తర్వాత యూ హ్యావ్ టు గివ్ 8 hours గ్యాప్. 8 hours గ్యాప్ ఇచ్చిన తర్వాత ద సెకండ్ టైం ఫుడ్ తీసుకోవాలి. ఈ 8 hours గ్యాప్లు ప్రతి ఒక్కరికి క్వశ్చన్ ఏముంటుందంటే, మాకు నార్మల్గా చాలా ఫాస్ట్గా మాకు ఆకలి వేస్తుంది, ఇంకా మేము తినకపోతే కళ్ళు తిరుగుతాయి, మేము పడిపోవడం అవకాశం ఉంటుంది అని కొన్ని క్వశ్చన్స్ వస్తాయి అక్కడ. నాకు సో మెనీ పీపుల్ దే హావ్ ఆస్క్ ఇన్ దిస్ క్వశ్చన్. దట్స్ వాట్ ఐ వాంట్ టు క్లారిఫై దిస్. యాక్చువల్లీ ఇఫ్ యు ఆర్ టేకింగ్ వాటర్ ఇన్ ఎవ్రీ 1 hour, దెన్ యువర్ బాడీ విల్ బి హైడ్రేట్. బాడీ హైడ్రేట్ అయితే మీకు ఆకలి కూడా వేయదు. అండ్ ఇన్ కేస్ మీకు ఫస్ట్ 2 to 3 days వరకు మీకు ఆకలి వేస్తుంది అనుకోండి, యూ టేక్ 1 liter ఆఫ్ ఫుల్ 1 liter ఆఫ్ వాటర్. 1 liter వాటర్ తీసుకుంటే మీకు ఆకలి ఉండదు, ఆటోమేటికలీ అప్పటికప్పుడు తగ్గిపోతాయి ఆకలి అస్సలు ఉండదు. అండ్ లైక్ దట్ యూ హ్యావ్ టు కంటిన్యూ వెన్ ఎవర్ దర్ ఇస్ రిక్వైర్మెంట్. అప్పుడు కొంచెం వాటర్ తాగితే మనకు బాగుంటుంది, బాడీ హైడ్రేట్గా ఉంటుంది, అండ్ ఆకలి కూడా ఉండదు. సార్, ఇప్పుడు ఇంకొక డౌట్ కూడా, ఇన్ని ఇయర్స్ నుంచి బీపీకి షుగర్కి సంబంధించి మెడిసిన్స్ యూజ్ చేసిన వాళ్ళు ఒకటేసారి ఇప్పుడు న్యాచురోపతికి రావాలంటే ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఒకవేళ చేంజ్ అవ్వాలనుకుంటే అసలు ఏ విధంగా ఆప్షన్ ఎలా? ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఫార్ type 2 డయాబెటీస్, పీపుల్ హూ ఆర్ డిపెండ్ అపాన్ ద ఓన్లీ మెడిసిన్స్ అంటే టాబ్లెట్స్ ద్వారా బ్రతుకుతున్న వాళ్ళైతే వాళ్ళకు ఈ డయట్ ప్యాటర్న్ 100% సూట్ అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ సఫరింగ్ ద type 2 డయాబెటీస్. Type 1 వరకు మనం ఆలోచిస్తే, ఇఫ్ సంబడి ఇన్సులిన్ డిపెండెంట్ అయితే వాళ్ళ గురించి మళ్ళీ అగైన్ డయట్ ప్యాటర్న్ విల్ బి చేంజ్. దట్ డిపెండ్స్ అపాన్ దేర్ మెటాబాలిక్ రేషియో. జనరలీ వీ హ్యావ్ టు గో ఫర్ ఎ చెకప్, బ్లడ్ టెస్ట్, అండ్ ఆ బ్లడ్ టెస్ట్లు జనరలీ వీ హ్యావ్ టు సజెస్ట్ ఫర్ C-peptide అండ్ ఫాస్టింగ్ ఇన్సులిన్, అండ్ అలాంగ్ విత్ దట్ HbA1c. ఈ 3 థింగ్స్ మేము చూస్తాం. ఓకే, అండ్ లిపిడ్ ప్రొఫైల్. ఇది మేము చూసేసిన తర్వాత దెన్ వీ అకార్డింగ్లీ సజెస్ట్ దేర్ డయట్. దట్ విల్ బి స్పెసిఫిక్ డయట్ ఫర్ ద ఇన్సులిన్ డిపెండెంట్ పీపుల్. అదర్వైజ్ నార్మల్ పీపుల్, ఈ type 2 డయాబెటీస్ వాళ్ళు ఎవరైనా సరే నేను ఇప్పుడు చెప్పిన డయట్ ప్యాటర్న్ వాళ్ళు పాటించారంటే వాళ్ళకు 100% రిజల్ట్ ఉంటుంది. అండ్ దే క్యాన్ క్విట్ ద మెడిసిన్ విద్ ఇన్ ఎ వీక్ ఆఫ్ టైం. ఒక వారంలో వాళ్ళు మానేయచ్చు. బట్ ప్రొవైడెడ్ ఏంటంటే కరెక్ట్గా ఫాలో అయితే. లేకపోతే నా సజెషన్ ఏంటంటే మీరు మానేయకూడదు. ఎందుకంటే అక్కడ ఏమవుతుందంటే, సపోజ్ మీరు ఎక్కడ ఫుడ్ ప్యాటర్న్ ఫాలో అవ్వట్లేదు అండ్ మీరు మెడిసిన్ మానేశారంటే అగైన్ బ్లడ్ షుగర్ లెవెల్ పీక్ లెవెల్కి వెళ్ళడం అవకాశం ఉంది, అండ్ బాగా పెరిగిపోతే అగైన్ కష్టం అవుతుంది. సో అందుకని ఏంటంటే మీరు కరెక్ట్గా ఫాలో అవుతున్నారంటే ఈ డయట్ ప్యాటర్న్, మీరు ఏం చేయాలంటే యూ కెన్ క్విట్ ద మెడిసిన్ ఇన్ జస్ట్ 3 days ఆఫ్ టైం. ఓకే, 3 days తర్వాత అసలు అవసరమే ఉండదు. అండ్ సపోజ్ సంబడీ ఈస్ డూయింగ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ ఆన్ డైలీ బేసిస్ అండ్ నేను చెప్పిన పరంగా ఆహారం తీసుకుంటున్నారు అంటే వాళ్ళు దే కెన్ క్విట్ ద మెడిసిన్ ఫ్రమ్ ద day 1. ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ దే కెన్ క్విట్ ద మెడిసిన్. బట్ షుగర్ లెవెల్ విల్ షో ద నార్మల్ ఆఫ్టర్ 3 days ఓన్లీ. ఫస్ట్ 2 days 3 days వరకు కొంచెం ఫ్లక్చుయేషన్ ఉంటుంది. థర్డ్ డేకు మీన్స్ అట్ ద రేట్ ఆఫ్ 72 hours మీరు క్యాల్కులేషన్ చేయండి. 72 hours వాళ్ళకు మెటాబాలిక్ రేషియో నార్మలైజ్ అవుతుంది, అండ్ మెటాబాలిజం కూడా కరెక్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు షుగర్ కూడా తగ్గుతుంది, అండ్ బీపీ నార్మలైజ్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ అరౌండ్ 7 days విత్ ద సేమ్ డయట్. సేమ్ డయట్. ఓకే, సో యాక్చువల్లీ అక్కడ ఏంటంటే ఫస్ట్ డయట్ నేను చెప్పేశాను. సెకండ్ డయట్కి మనం వచ్చేసరికి దే హ్యావ్ టు టేక్ మిల్లెట్. ఓకే, because millet is very rich in fiber, very rich in protein. Okay, so both the things are there and there is no calories at all. So millet నేను సజెస్ట్ చేస్తాను వాళ్ళకు సాయంత్రం పూట తీసుకోవడానికి. అండ్ సెకండ్ టైం ఫుడ్ యూ హ్యావ్ టు టేక్
ఓన్లీ బిఫోర్ ద సన్సెట్. సన్సెట్కి ముందే తీసుకోవాలి. లేకపోతే సూర్యాస్తం అయిపోయిన తర్వాత మీరు తీసుకున్నారు అనుకోండి, దెన్ అగైన్ అక్కడ డిఫరెన్స్ రావడం అవకాశం ఉంటుంది. బికాజ్ వీ హ్యావ్ ద లైక్ అవర్ బాడీ ఇస్ సంథింగ్ డిఫరెంట్. అండ్ దేవుడు ఏ విధంగా తయారు చేశారంటే మనకు ఉన్న ప్యాన్క్రియాస్కి అండ్ ఈ సన్కి 100% కనెక్షన్ ఇచ్చారనమాట. ఓకే, సో ఎప్పుడైనా సరే ఈ సన్సెట్ అవుతుంది అనుకోండి, మనకు ప్యాన్క్రియాస్ ఫంక్షన్స్ ఆటోమేటికల్లీ స్లో డౌన్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ప్యాన్క్రియాస్ ఫంక్షన్స్ ఎప్పుడైనా స్లో డౌన్ అయితే ఎంజైమ్ సిక్రేషన్ కూడా అక్కడ తగ్గుతుంది. తగ్గితే మన తిన్న ఆహారం కూడా అక్కడ సరిగా మన బాడీలో మెటాబలైజ్ అవుతుంది. దెన్ వాట్ హ్యాపెన్స్, all the excretory materials will start in the body. Somebody will develop uric acid and somebody will go to the RA factor positive, and apart from that వాళ్ళకు ఈ డయాబెటీస్ లెవెల్ కూడా ఎప్పటికీ తగ్గడం అవకాశం లేదన్నమాట. సో బెస్ట్ ఏంటంటే మనం ఈ డయట్ ప్యాటర్న్కి వచ్చేస్తే 2 times డయట్ ప్యాటర్న్, 8 hours గ్యాప్, అండ్ ద సెకండ్ టైం డయట్ షుడ్ బి టేకెన్ బిఫోర్ ఫుడ్ ఇన్ ద ఈవినింగ్, మీన్స్ బిఫోర్ ద సన్సెట్. ఓకే, so this is the diet pattern they have to follow, and most probably everything, all these 2 things will be normal in just 7 days, max to max 7 days. Suppose కొంచెం irregular అయితే కూడా వాళ్ళకు 7 days టైం పడుతుంది. అండ్ యూ షుడ్ కీప్ ఆన్ చెకింగ్ యువర్ బ్లడ్ షుగర్ లెవెల్, అండ్ ఇన్ కేస్ సపోజ్ మీరు ఇది పాటిస్తున్నారు, దాని తప్పటి మీకు బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్ అవ్వలేదు అంటే యూ క్యాన్ కాంటాక్ట్ మీ, అండ్ దిస్ విల్ బి క్యూర్ ఇన్ జస్ట్ 72 hours. ఓకే, 72 అవర్స్లో వాళ్ళకు డయాబెటీస్ 100% నార్మలైజ్ అవుతుంది. బట్ ప్రొవైడెడ్ దే మస్ట్ ఫాలో దిస్ ప్యాటర్న్. లేక కొంతమంది వచ్చి నాకు ఏం చెప్తున్నారంటే, సార్ మేము 8 hours గ్యాప్ ఇచ్చాము, బట్ మధ్యలో కొంచెం మజ్జిగ తాగాం, మధ్యలో కొంచెం లస్సీ తాగాం, కొంచెం జ్యూస్ తాగాం. సో దట్ ఈస్ నాట్ ద ఎక్స్క్యూజ్. వీ హ్యావ్ టు కంప్లీట్లీ 8 hours మనం గ్యాప్ ఇవ్వాలి. అండ్ ఆ టైంలో వాటర్ తాగొచ్చు, లేకపోతే somebody can take like green tea, green coffee, otherwise black coffee, not along with the milk or any sort of, and they have to avoid sugar, and they have to avoid normal sweets, whatever it is. ఇది అందరికీ తెలుసు, ఇది తెలిసిన విషయం, బట్ అయినా సరే నేను చెప్పేస్తున్నాను. అండ్ స్పెషలీ డైరీ ప్రొడక్ట్స్ అండ్ రిఫైన్డ్ ఫుడ్, ఇది మాత్రం మీరు అవాయిడ్ చేయండి. అండ్ నేను చెప్పిన ఆహారం మీరు పాటించండి. 100 to 100% you will get the result, and your diabetes కానీ BP కానీ it will become normal in just 72 hours. Okay. Okay. Thank you so much.